ఫీజులు కడతారా కట్టరా క్లాసులకించి బయటికి పంపాలా అని అంటుంటారు కొన్ని కాలేజీలల్లా. ఫీజులు కట్టకపోతే మొత్తానికి కాలేజీకే రావద్దు అని అంటుంటారు. ఇన్ని కాలేజీలల్లా చదువుకునే పొల్లగాళ్లకు ఫీజుల గోస చిన్నగా ఉండదు పొర్రి అన్నట్టు ఫీజులు అంటే యాదకొచ్చింది. ఇగో గిదే ముచ్చటి మీద పార్టీల నడమ పంచాయతీ గట్టిగా అవుతున్నది. ఇప్పుడు కాలేజీ ఫీజుల పంచాయతీ మళ్ళోసారి గట్టిగా అవుతుంది. నెల 500 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఏమాయ ఇంకా చేయకపోతే అని సర్కారు వాళ్ళ మీద బాణాలు వేస్తుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఫీజులు కట్టకపోతే పొలగాల చదువులు ఎట్లా నడుస్తాయి, అయ్యా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అని సెంటర్ మంత్రి గట్టిగానే గరమైండు. విద్యార్థులు, పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా టోకెన్ పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, మళ్ళోసారి కమిషన్ల కథ ఎల్ల తీసిండు బండి సారు. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు. ఇంకో దిక్కు పొలగాండ్ల ఫీజు బకాయిలు వెంటనే కట్టాలి అని తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సార్ కూడా ఓ కాగితం విడుదల చేసిండు. సెక్రటేరియట్ కాడ పంచాయతీ మోపు చేస్తాం అన్నట్టు హెచ్చరిక చేసిండు. ఇక అది అట్లుంటే పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ లీడర్లు కూడా మంచిగానే మరలబడతాండ్రు. కమిషన్లు, విజిలెన్స్ అవన్నీ తాడు బొంగరం లేని ముచ్చట్లే అన్నట్టు కోపానికి వస్తుండ్రు. అన్యామా గాని మళ్ళోసారి సమ్మె చేస్తాం, బంద్ పెడతాం అంటుండ్రు ప్రైవేట్ కాలేజీల ఓనర్లు. టోకెన్లు ఇచ్చుడు కాదు, బాకీ మొత్తం కట్టాలి అని అడగనికే చూస్తుండ్రాట. మరిగా వాళ్ళని ఈసారి ఎట్లా చల్లగా చేస్తారో ఏమో చూడాలి సర్కారు వాళ్ళు. ఏమైనా పాత బకాయిలు చేయంగా పెద్ద పరిశానే వచ్చి పడ్డది పోయినరే అనుకుంటారు ఇప్పుడు అందరూ.